ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. అలాగే కూడి వచ్చినటువంటి మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తుల కడగబడి పరిశుద్ధ సంఘంగా వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో ఇప్పటికే మనం 15 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇక 16వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 16వ అధ్యాయంలోని ఈ చివరి వచనాన్ని మనం ఈరోజు నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మరి చివరి పరిచర్యలో చివరి రాత్రి, ఇక తెల్లవారితే ఆయన సిలువకు అప్పగింపబడతారనేటువంటి ఆ రాత్రి వేళ ఆయన తన శిష్యులతో విస్తరించి మాట్లాడడం మనం ఇక్కడ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఇంచుమించు 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చివరి రాత్రి చేసినటువంటి కార్యాలు, 18వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆ రాత్రి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చివరి కాలంలో, ఆ చివరి సమయంలో తన శిష్యులతో మాట్లాడుతూ, తన శిష్యులను బలపరుస్తూ, తన శిష్యులను వాదార్చుతూ, తన శిష్యులను ధైర్యపరుస్తూ అనేక విషయాలు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో యేసువారు ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది అని చెప్తున్నాడు. లోకంలో ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. ఎవరికి శ్రమ? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారికి లోకములో శ్రమ కలుగుతుంది. చూడండి, 15వ అధ్యాయంలో కూడా ఆ విషయాలు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ఆ మాట చదువుతాను చూడండి. 15వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. లోకము ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుతారు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చేస్తున్నాడు. అక్కడ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అన్నాడు. శ్రమ ఎలా కలుగుతుంది? లోకం క్రైస్తవుల్ని, క్రీస్తును అంగీకరించిన వారిని ద్వేషిస్తూ ఉంది, ద్వేష బుద్ధిని కలిగి ఉంటుంది. ఇక రెండో విషయాన్ని కలిగి ఉంటుంది, చూద్దాం. చూడండి 20వ వచనంలో రెండవ మాట, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని హింసించుదరు. ఇక రెండవది అంటున్నాడు, లోకం మిమ్మల్ని హింసించుద్ది. లోకం మిమ్మల్ని ఏం చేద్ది? హింసిస్తుంది, హింసకు గురి చేస్తుంది అంటాడు. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు వారిని ద్వేషించటం, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకము యేసు వారిని ద్వేషించింది కాబట్టి మనల్ని ద్వేషిస్తుంది. మనం ద్వేషించడమే కాదు, మనల్ని హింసిస్తుంది. హింసించడమే కాదు, 16వ వచనంలో చూద్దాం. 16వ అధ్యాయం 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేదురు. మూడవది ఏం చేస్తారట? మిమ్మల్ని బయటికి వెలివేస్తారు. సమాజ మందిరంలోని, సమాజంలోంచి మిమ్మల్ని వెలివేస్తారు, ఇంట్లో నుంచి మిమ్మల్ని వెలివేస్తారు, లేకపోతే ఊరిలో నుంచి మిమ్మల్ని వెలివేస్తారు. అంటే మిమ్మల్ని వెలివేసేటువంటి పరిస్థితులు వస్తాయి. మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు, మిమ్మల్ని లోకానికి దూరం చేస్తారు, సమాజానికి దూరం చేస్తారు. ఈ 4వది ఇంకేం చేస్తారు? మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటాడట.
అంటే నాలుగవది ఇంకేం చేస్తారా అంటే ఆఖరుకి చంపడానికి కూడా సిద్ధపడతారు. లోకంలో క్రైస్తవులకి శ్రమ, లోకంలో క్రీస్తుని అంగీకరించిన వారికి శ్రమ, లోకంలో క్రీస్తుని వెంబడించే వారికి శ్రమ. ఎలాగా? లోకం చేత మనం ద్వేషింపబడతాం, లోకం చేత హింసింపబడతాం, లోకం చేత వెలివేయబడతాం, లోకం చేత మనం చంపబడతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు కూడా వారి యొక్క జీవిత కాలంలో వారి యొక్క జీవితాలు ఏమి సుఖంగా కొనసాగలేదు. వారు బలమైనటువంటి పరిచర్య చేశారు. చేసినప్పుడు వారి యొక్క మరణాలన్నీ కూడా హతసాక్షులుగానే మరణించారు. ఇంచుమించు 10 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక ఆయన ఏమో సహజ మరణాన్ని పొందాడు. బైబిల్లో 12 మంది శిష్యుల్లో సహజ మరణాన్ని పొందినటువంటి శిష్యుడు ఎవరండి? యోహాను. రైట్, వెరీ గుడ్. యోహాను, యేసు వారి శిష్యుడైనటువంటి యోహాను సహజ మరణాన్ని పొందాడు. అంటే మిగతా 10 మంది శిష్యులు కూడా భయంకరమైనటువంటి మరణాన్ని పొందారు. తోమా గారు బల్లెల చేత పొడవబడి చంపబడ్డాడు. బర్తలోమయ తన శరీరాన్ని ఒలవబడి చంపబడ్డాడు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు మరణాన్ని పొందారు, భయంకరమైన మరణాన్ని పొందారు. వారు కాదు, వారు తర్వాత వచ్చినటువంటి సంఘము కూడా స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. యాకోబు చిరఛేదనం చేయబడ్డాడు. ఇంకా మనం చూస్తే ఆ బైబిల్లో రాయబడినవే కాకుండా చరిత్ర గ్రంథాల్లో రాయబడినటువంటి పుస్తకాలు రాయబడినటువంటి చూస్తే అనేక మంది అనేక రకాలుగా హింసింపబడ్డారు, ద్వేషింపబడ్డారు, వెలివేయబడ్డారు, చంపబడతా ఉన్నారు. అనేక రకాలుగా చంపబడతా ఉన్నారు. ప్రభువారు ఈ విషయాలు ముందే చెప్పాడు. క్రీస్తు విశ్వాసములో ఉంటే, క్రైస్తవ విశ్వాసములో ఉంటే ఖచ్చితంగా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని వెలివేస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా చంపుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మన సంఘంలో కూడా అటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఆ ప్రాంతాల్లో క్రీస్తుని ఎరిగి మందిరానికి వస్తుంటే, నువ్వు మా మందిరానికి వస్తే, నువ్వు మందిరానికి వెళ్తే మేమెవరో నీతో మాట్లాడాం, నువ్వు ప్రార్థనకి వెళ్తే ఊర్లో ఎవరెవరు నువ్వు చచ్చిపోతే రామా, ఇలాంటి ఎన్నో భయాలు పెడతా ఉన్నారు. కొన్ని చోట్లయితే జనాల్ని వెలివేస్తూ ఉన్నారు. నేనంటాను, ఈనాడు కాదు, యేసు ప్రభుల వారు ఉన్న నాటి నుండి కూడా యేసుని వెంబడించిన వారిని హింసిస్తూనే ఉన్నారు, ద్వేషిస్తూనే ఉన్నారు, వెలివేస్తూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని మరణాలు జరిగినా క్రీస్తు యొక్క మార్గము వర్ధిల్లటం ఆగలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్రైస్తవ జనాభా పెరగటం ఆగలేదు. ఆయన జనాభా కోట్లాదిగా పెరుగుతూనే ఉంది. ఇంకో మాట చెప్పనా మీకు, ప్రపంచంలో అత్యధికమైన జనాభా కలిగిన మతం ఏదైనా ఉందంటే క్రైస్తవ మతమే. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మార్గం ఏదైనా ఉందంటే క్రైస్తవ మార్గం. అంతేకాదండి, ప్రపంచంలో అత్యధికంగా హింసింపబడుతున్న మతం ఏదైనా ఉందంటే, అత్యధికంగా హింసింపబడుతూ ద్వేషింపబడుతున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవ ప్రజలే. ఆసియా కాండంలోనట ప్రతి 5 క్రైస్తవులకి 2 హింసింపబడుతున్నారట. 3 సుఖంగా ఉన్నారు, మిగతా 2 కష్టాలు పాలవుతున్నారు, శ్రమలు పాలవుతున్నారు. మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాబడ్డాయి. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురాబడింది. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ సంఘాల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ సమాజం మీద విరుచుకుపడేటువంటి సమాజం పెరుగుతూ ఉంది. సమాజంలో క్రైస్తవ విద్రోహ శక్తులు పెరుగుతూ ఉన్నారు. ఇది ఈరోజు జరుగుతుంది కాదు, యేసు వారు ముందుగానే తన సంఘానికి చెప్పి హెచ్చరించాడు. నా మాటలు అర్థమవుతుంటే వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వారు ముందే చెప్పాడు. మరి ఎందుకు ఈ సమాజానికి క్రైస్తవం ఏమంటే అంత ద్వేషం? ఎందుకు క్రైస్తవం అంటే అంత ద్వేషబుద్ధి? ఎందుకు క్రీస్తు అంటే అంత పరణితనము, అంత అసూయ? ఎందుకు? ఏ మతానికి లేనటువంటి అంతమంది శత్రువులు క్రైస్తవ్యానికి ఎందుకున్నారు? క్రీస్తు అంటే ఎందుకు అంత బాధ? క్రైస్తవ్యం అంటే అంత బాధ ఎందుకు? మిగతా మతాలకు లేనంత బాధ ఎందుకు క్రైస్తవ్యం అంటే అంత బాధ? హైందవ మతం అంటే ఎవరికి బాధ లేదు, ముస్లిం మతం అంటే బాధ లేదు, బౌద్ధ మతం అంటే బాధ లేదు, మరో మతం అంటే బాధ లేదు,
ఇంకో మతం అంటే బాధ లేదు. చాలా మతాలు ఉన్నాయి. ఇంచుమించు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మతాలు 25 మతాలు ఉన్నాయట. ఈ 25 మతాల్లో ఏ మతానికి కూడా ఏ బాధ లేదు. క్రైస్తవ మతానికే వచ్చి పడింది శ్రమలో. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, కొన్ని చోట్ల నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని సురక్షితమైనటువంటి ప్రదేశంలో, సురక్షితమైనటువంటి స్థలంలో పెట్టాడు. ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించుకోగలుగుతున్నాం, క్రీస్తు బిడ్డలుగా దీవించగలుగుతున్నాం, బహిరంగంగా ఇలాగా ఆరాధనలు పెట్టుకోగలుగుతున్నాం, ప్రభువుని ఘనపరచగలుగుతున్నాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ స్థితిని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో ఇలా కూడుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఇలా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, దేవుని బైబిల్ పట్టుకుని తిరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. అవకాశం ఉండగానే మనం మనసారా ప్రభువుని ఆరాధించి ప్రభువుని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకు క్రైస్తవ్యం అంటే ప్రజలకు అంత ద్వేషం అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు క్రైస్తవ్యం అంటే ద్వేషం? మొట్టమొదటి విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఈ స్టేట్మెంట్ జనాలకు నచ్చట్లేదు. ఏంటి? ప్రభువు ఒక్కడే. ఈ స్టేట్మెంట్ ప్రజలకు నచ్చట్లేదు. ఈ స్టేట్మెంట్ నచ్చకే క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ నచ్చట్లేదో మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. బైబిలు అనేక మంది దేవతలను ప్రోత్సహించదు, కానీ మిగతా మతాలన్నీ కూడా పోలిగామి అనగా అనేక మంది మతాలను, అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిని ప్రోత్సహిస్తుంది. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మతం ఏంటంటే హైందవ మతం. హైందవ మతంలో ఒక గుడికి వెళ్ళేవాడు ఇంకో గుడికి వెళ్ళొచ్చు, ఆ గుడికి వెళ్ళేవాడు ఇంకో గుడికి వెళ్ళొచ్చు, ఎన్ని గుళ్ళకైనా వెళ్ళొచ్చు. మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి నేను ఒక అన్యుల కుటుంబానికి దర్శించడానికి వెళ్ళాను. ఒక అన్యుల కుటుంబాన్ని దర్శించడానికి వెళ్తే అక్కడ ఆ ఇంటి యజమానురాలు ఉన్నారు. ఆవిడతో చాలా విషయాలు మాట్లాడుతూ క్రైస్తవ విశ్వాసం గురించి, క్రీస్తు మార్గం గురించి, క్రైస్తవ భక్తి గురించి ఆమెకి తెలియపరిచినప్పుడు ఆవిడ అందే, అయ్యా నా పూజా గది చూద్దుగారు రండి అంది. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు పూజగా చూడ రమ్మంటుంది. పూజ గది అంటే ఏముంటాయి, ఇంకా విగ్రహాలు ఉంటాయి, విగ్రహ సంబంధమైనటువంటి అవన్నీ ఉంటాయి, వాళ్ళ ఇష్టం అది. కానీ నాకు అంత అనుకూలంగా అనిపించలేదు వెళ్ళడానికి. కానీ ఆవిడ బాధపడదు కాబట్టి, రమ్మన్నారు కాబట్టి, చక్కని ఆతిథ్యం ఇచ్చింది, వెళ్ళకపోతే బాగోదని ఆవిడ కూడా వెళ్ళారు. వెళ్తే ఇంచుమించు గోడ నిండా ఫోటోలు ఉన్నాయి, ఆ పూజ గది నిండా ఫోటోలే ఉన్నాయి. ఆ వాసన నాకు గిట్టలేదు. ఎందుకంటే ఆ వాసన నాకు చిన్నప్పటి నుంచి ఆ పూజల దగ్గరికి వెళ్ళి అలవాట్లేదు కాబట్టి, ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఆ వాసన నాకు గిట్టలేదు. అయినా కానీ అలా భరించాను. ఎందుకంటే ఆవిడ మనసును బాధ పెట్టకూడదు, గాయపరచకూడదని. చూసారా? ఏం గమనించారు మీరు? అంతే. ఏం గమనిస్తాం? ఆ చూడమే ఇబ్బందికరంగా ఉంది. దగ్గర ఏం గమనిస్తాను? అయ్యారు ఇది చూడండి, ఈ చివరిని చూడండి, అంతే. ఆ చివరిని ఇతడికి మనం యేసుప్రభు, మన వాళ్ళు ఎవరినైతే యేసుప్రభు వారు అనుకుంటున్నారో ఆ ఫోటో కూడా ఉంది అక్కడ. వెంకన్నబాబు గారి ఫోటో ఉంది, రాముడి ఫోటో ఉంది, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో దేవుళ్ళు అనబడిన వారు ఎవరైతే వాళ్ళు పూజలు చేస్తారో అన్ని అవతారాల ఫోటోలు ఉన్నాయి. ఆ చివరిని ఆ ఫోటో కూడా యేసుప్రభుల వారి ఫోటో కూడా కనబడతా. అయితే అదేంటమ్మా అందాం అనుకున్నాను, ఆవిడే అనేసేది నాకు అందరూ సమానమేనండి అందే. ఈయనంతో ఆయనంతో ఆయన అంతే. అది హైందవ సాంప్రదాయం దాన్ని అంగీకరిస్తుందేమో కానీ క్రైస్తవ సాంప్రదాయం దాన్ని అంగీకరించదు. క్రైస్తవ సాంప్రదాయము, క్రైస్తవ వాక్యము, లేకపోతే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, ఒక ఆజ్ఞ ఇస్తాడు.
నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఐ మీన్ హల్లెలూయా. ఎలాగా లేడు? ఐ ఆమ్ ఓన్లీ వన్ గాడ్, నేను ఒక్కడిని మాత్రమే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు లేడు అని చెప్పాడు. బైబిల్ బోధించేవాడు కూడా అదే బోధిస్తాడు. అంటే బైబిల్ బోధించేటువంటి మనుషుడు లేకపోతే బోధకుడు, బైబిల్ దేవుణ్ణి ఆరాధించేవాడు ఇక వేరే దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం లేదు. నేను ఈ మాటలు జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక వేరే అవకాశం లేదు. వేరే మార్గంలోనికి, వేరొక పద్ధతిలోనికి, వేరొక మార్గంలోనికి, వేరొక స్థితిలోనికి, వేరొక గుళ్ళోనికి వెళ్ళే అవకాశం లేదు. క్రీస్తులోనికి వచ్చిన వాడు క్రీస్తులోనే జీవిస్తాడు. ఎందుకంటే ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని బైబిల్ చెబుతుంది కాబట్టి. అయితే జాగ్రత్తగా వినండి, ఇలాంటి విషయాన్ని క్రైస్తవుడు బోధిస్తాడు. మరి దీనివల్ల నష్టం ఏంటండి? అంతేకాదు, ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు. ఏమన్నా తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి సాగిల పడకూడదు. అంటే బైబిల్ విగ్రహారాధన చేయడాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకు ఈ మాటలను చెబుతున్నానంటే, బైబిల్ ఏదైతే వ్యతిరేకిస్తుందో దాని వలన నష్టపోయేవారు చాలామంది ఉన్నారు. బైబిల్లో మీకు ఆ ఉదాహరణ ఒకటి జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయము 23 నుండి. ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి జరిగెను. ఎలాగనగా దెమెత్రియాను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగులు లాభము కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచి ఇతరులను గుంపు కూర్చి, అయిలారా, ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనములు ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. దీనివలన మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే కాదు. ఇక్కడ జరిగిన ఒక చక్కటి సంగతి చెప్తాను చూడండి. అపోస్తలుల పౌలు ఎఫెసు సంఘానికి వెళ్ళాడు. ఎఫెసు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ఆ పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఉద్యమం అంటే ఏమనుకుంటున్నారు మనం? ఉద్యమం అంటే మనం ఏమనుకుంటామంటే గట్టిగా పాటలు పాడడం, గట్టిగా చప్పట్లు కొట్టడం, లేకపోతే మంచి వాయిద్యాలు పెట్టడం, లేకపోతే పెద్ద పెద్ద జిగేలు లైట్లు పెట్టడం, పొగలతో కూడుకున్న లైట్లు పెట్టడం, ఇది ఉద్యమం అనుకుంటా. ఇది ఉద్యమం కాదు, ఉత్సాహం. అది ఉద్యమం అంటే ఏంటంటే ఇక్కడ రాస్తున్నాడు మార్పు రావటం. ఎఫెసీలో సువార్త ప్రకటిస్తే, ఎఫెసీలో పౌలు గారు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త వలన అనేక మందిలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా? విగ్రహారాధన చేయటం మానేశారు, విగ్రహాలు కొనటం మానేశారు. ఎంతలా మానేశారు తెలుసా? విగ్రహాలు అమ్ముకునే వ్యాపారాలు పడిపోయేంతలాగా మానేశారు. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం. ఎలాగా? వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి భయం పుట్టేంతగా విగ్రహాల ఆరాధన మానేశారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. ఈ మాట నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను లేదో నాకు అర్థం కావట్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఉద్యమం అంటే ఎలా వచ్చింది? విగ్రహాలు అమ్ముకునేవారు వ్యాపారాలు పాడైపోయేంతగా విగ్రహారాధన చేయటం మానేశారు జనం. విగ్రహారాధన మానేశారంటే ఆఖరి విగ్రహాలు అమ్ముకునే వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. అది ఉద్యమం, అది మార్పు. దేవునికి స్తోత్రం. ఈ మార్పు వలన ఈ ఉద్యమం వలన, ఆ పౌలు గారు ఉద్యమం వలన, పౌలు గారు తీసుకొచ్చిన ఆ ఉద్యమం వలన ఇక దెమెత్రియా అని వాడు అంటున్నాడు, అయ్యా మన జీవనోపాధి పోతుంది, మన బ్రతుకుదారులు పోతున్నాయి, మన వ్యాపారాలు పోతున్నాయి, కాబట్టి పౌలు గారిని మనం ఏదైనా చేయాలా అని చెప్పి ఏం చేశాడంటే మతం అనేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే మతం అనేటువంటి అడ్డును పెట్టి మన అర్తెమిదేవి యొక్క మహిమ కోల్పోతుంది, అర్తెమిదేవి గొప్పతనం పోతుంది అని చెప్పి అర్తెమిదేవికి దాన్ని అట్టగట్టాడు.
అప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటికి ఏమర్థమైందంటే అర్తిమీదేవి గొప్పతనం పోతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు తప్ప వీళ్ళ జీవనోపాధి పోతుందన్న ఉద్దేశం వాళ్ళకి కనబడలేదు. కానీ ఒరిజినల్గా గొడవ ఎందుకు రేపాడు? వీడి జీవనోపాధి పోయిందని. కానీ గొడవ పెట్టి వాళ్ళందరి ఉద్దేశం ఏంటి? ఆ దేవత మహిమ పోతుందని. అది పిచ్చోళ్ళు. భారతదేశంలో జరిగేటువంటి గొడవ కూడా ఇలాగే. క్రైస్తవ మార్గము వలన, క్రీస్తు మార్గం వలన, క్రీస్తు బోధల వలన నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. జీవనోపాధి కోల్పోయేవారు చాలా మంది ఉన్నారు. ఆదాయాలు కోల్పోయేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు అమాయకపు ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఏమని రెచ్చగొడుతున్నారు? మన గుడి మహిమ పోతుంది, దేవతల మహిమ పోతుంది, లేదా ఇంకోటి పోతుంది, ఇంకోటి పోతుంది అని వేరే మాటలు వాళ్ళకి ఎక్కించటం వల్ల, వేరే మాటలు ఓదించటం వల్ల వారు అసలు విషయాన్ని ప్రక్కన పెట్టి లేనిపోని విషయాలను తెచ్చిపెట్టుకుని అనవసరంగా సహోదరులుగా బ్రతికేటువంటి వారి మధ్యలో, ప్రేమ కలిగి బ్రతికి వారి మధ్యలో గొడవలు తెచ్చుకుని సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంచుమించు 2014 నుండి 14 వరకు భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎప్పుడు ఎవరు దెబ్బలాడుకున్నట్టు నాకు కనబడలేదు. అందరూ ఐక్యమత్యంతో ఉండేవారు, ఏకత్వంతో ఉండేవారు. వీళ్ళ పండగలకు వాళ్ళు వెళ్ళేవారు, వాళ్ళ పండగలకి వీళ్ళకి వచ్చేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు, ఒకరినొకరు అభిమానించుకునేవారు, చక్కగా ఉండేవారు. 2014 సంవత్సరం నుంచి సమస్యలు పెద్దవి అయిపోయాయి, స్వాదలు పెద్దవి అయిపోయాయి, గొడవలు పెరిగిపోతున్నాయి. వీడంటే ఆడికి పడతలేదు, ఇదేడికి పడతలేదు. కారణం ఏంటంటే అసలు లబ్ధి పొందేవాడు ఒకటి, అంటే కారణం ఒకటే, సమస్య ఒకటే. నష్టపోయేవాడు ఒకడు, గొడవ పెట్టేవాడు ఒకడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లబ్ధి పొందాలనుకున్నవాడు ఒకడు, అదే సామెత ఉంటుంది కదండి, పేరు ఒకటిదే నోరు ఒకటిదని, పేరు ఒకటిదే నోరు ఒకటిదని. లబ్ధి పొందాలనుకున్నవారు బాగానే ఉన్నారు. దెమిత్రియా అనేవారు చాలా మంది ఉన్నారు. దెమిత్రియాలు చాలా మంది వెనకాలే ఉన్నారు. అమాయక ప్రజలందరూ ముందరకు వచ్చి సమస్యలు పుట్టిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఏకత్వము, దేవునిలో ఉన్నటువంటి ఏకతత్వము, దేవునిలో ఉన్నటువంటి ఈ యొక్క గుణతత్వము, లేదా ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క దైవత్వము మనుషులకు ఇష్టం గాక వారి జీవనోపాధి పోతుందని యేసు వారిని, క్రీస్తు మార్గాన్ని, బైబిల్ మార్గాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అదేగాక మేము గాక, క్రైస్తవ బోధకులు గాక, అమ్మా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు పర్లేదమ్మా, ప్రార్థనకి రండి, తిరుపతి వెళ్ళండి, అయోధ్య వెళ్ళండి, ఇంకెక్కడికి విజయవాడ వెళ్ళండి, అన్నవరం వెళ్ళండి, పర్లేదు వెళ్ళి అమ్మ నాకు కూడా పలహారం పట్టిరండి, దాన్ని ఏదంటారు అక్కడ ఏంటంటే ప్రసాదం పట్టరండి అంటే అసలు ఎవడో నా మీదకి రాడో, ఎవడో క్రైస్తవుడి జోడికి రాడు. ఎందుకంటే దానివల్ల నష్టం లేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడికే వస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంకా క్రైస్తవ్యంలో ఇలాంటి పొట్టు ఉండిపోయిందండి. ఎలాంటి పొట్టు? ప్రార్థనకు వచ్చి క్రైస్తవ్యంలో ఉంటూ ఇంకా అన్యాచారాల్లో ఉండేవారు చాలామంది ఉండిపోయారు. వీళ్ళు నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎగిరిపోతారు, పొట్టు ఎగిరినట్టు ఎగిరిపోతారు. వీళ్ళ వల్ల మనకు పెద్ద నష్టము లేదు, లాభము లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడిక విగ్రహాల జోలికి కానీ, విగ్రహారాధన జోలికి కానీ పోకూడదా? ఆఖరు ఎక్కడికి ఏ విగ్రహం జోలికి కూడా వెళ్ళకూడదంటే ఆఖరుకి యేసుబాబు విగ్రహం దగ్గర కూడా వెళ్ళకూడదు. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఆ కొండలు ఎక్కకండల్లా బాగువాడు.
నేను చెప్తూనే ఉంటాను, మీరు ఇల్లు వచ్చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఆదివారం రాలేదమ్మంటే ఇక్కడికి వెళ్ళామండి, ఎక్కడికి గౌరీపట్నం వెళ్ళామండి. తల ఎక్కడ ఇట్టుకోవాలో అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం. ఆడికి వెళ్తారు, ముడుపులు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు, వచ్చేస్తారు. ఈ పోలేదు, ఏంటి ఆ దరిద్రం పోలేదు, ఆ అన్యాచారం హృదయంలోంచి పోలేదు. బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జాగ్రత్తగా వినండి. ఆఖరికి యేసు ప్రభుల వారి ఫోటో కూడా అని, మీ యేసు ప్రభుల వారి ఫోటో అనుకుంటున్నటువంటి ఫోటోలు కూడా మీరు ఇంట్లో పెట్టుకోకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. సినిమా యాక్టర్, ఆయన పేరు గుర్తులేదు నాకు. ఆయన 80s జీసస్ అనే సినిమా ఫిల్మ్ తీశాడు. ఆయన తీస్తే ఆయన ఒకసారి ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, దయచేసి క్రైస్తవ సమాజానికి ఒక మాట చెబుతున్నాను, దయచేసి నేను దేవుణ్ణి కాదు, నా ఫోటోలు సంఘాల్లో తీసేయండి అని చెప్పాడు. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ పడితే అక్కడ నా ఫోటోలే కనబడుతున్నాయి. నేను యేసు ప్రభుల వారు ఇలా చేశారు అని చెప్పడానికి ఆయన పాత్ర పోషించాను తప్ప నేను యేసు ప్రభుని కాదు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ఆయన యేసు ప్రభుల వారు పాత్ర పోషించాడంతే. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత, నా కొడుకు బాగా కోటీశ్వరుడు అయిన తర్వాత నా మీద సినిమా తీయాలనుకున్నాడు అనుకోండి, నాకు లాంటి వాడిని ఎవడో చూస్తాడు ఆయన, లేకపోతే ఇంకొకరిని ఎవడో చూస్తాడు, మంచి యాక్టర్ని చూస్తాడు. నేను చేసిన పనులన్నీ స్టోరీ కింద రాసి సినిమా తీస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఇవ్వ తండ్రి, నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని బలపరచండి. నీ సన్నిధి కాంతిని మాకు తోడుగా ఉంచండి. ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవటంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యం కలిగి జీవించే మనస్సు మాకు దయచేయండి. విశ్వాసాన్ని కాపాడుకునే ధైర్యం మాకు దయచేయండి. నీ కొరకు హతసాక్షులు అవ్వడానికైనా సిద్ధపడే మనస్సు మాకు దయచేయండి. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.